నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ఓం సాయి గజాన మండలి ప్రతాప రుద్ర యూత్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలా స్పెషల్ గా యూనిక్ మోడల్ గణేష్ అయితే పెట్టడం జరిగింది. ఆ యూనిక్ మోడల్ ఏంటిది, అసలు ఏంటని మాత్రం మీకు వీడియో త్రూనా నేను విగ్రహం చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ ఉన్న మన కమిటీ మెంబర్స్ అండ్ మన వాడవాసులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా బాధ్యతన పూజ కూడా కావడం జరుగుతుంది. అండ్ అలానే జై గణేష్ అన్న. జై గణేష్. మన పేరు, మీ పేరు అన్న? పవన్ కళ్యాణ్. మన కమిటీ పేరు ఒకసారి మీకు మీ ద్వారా మన సబ్స్క్రైబర్ చెప్పదా? కమిటీ పేరు ఓం సాయి గజాన మండలి ప్రతాప రుద్ర యువసేన మరియు అభివృద్ధి కమిటీ, సమ్మయ్యనగర్, 100 feet రోడ్. అండ్ అలానే ఇప్పుడు ఈ విగ్రహం తయారు చేయడానికి మీరు, ఇది మట్టి విగ్రహం కదా? అవును. ఈ మట్టి విగ్రహం ఎన్ని నెలల ముందు మీరు ప్లాన్ చేసుకున్నారు? ఒక 2 months బ్యాక్. 2 months బ్యాక్ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ మోడల్ లో గణేష్ మోడల్ కావాలని. ఈ డెకరేషన్ కూడా సేమ్ గణేష్ కి మ్యాచ్ తగ్గట్టు మా ఓన్ క్రియేషన్ ఇది. ఓన్ క్రియేషన్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెట్టారు? ఒక 35 సంవత్సరాల నుంచి. అంటే మేము అప్పుడు లేము, మా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పోను మేము మర్చిపోతాం యూత్ కి. అచ్చా. అండ్ అలానే ఇంకో ఇక్కడ మన స్పెషల్ గా పూజలు ఏమన్నా అవుతాయా? స్పెషల్ పూజలు చేస్తాం. మా అయ్యగారు ఇక్కడ ఉన్నారు, వారు ఏం చేస్తే మేము అదే చేసుకుంటూ వస్తాం. అంటే హోమం ఇట్లా కుంకుమార్చనలు, హోమం, అన్నదానాలు బాగా జరుగుతాయండి. అండ్ అలానే ఇక్కడ నేను ఒకటి ఇప్పుడు జస్ట్ రీసెంట్ గా రావడం జరిగింది. ఇది ఒకటి విన్నా నేను, మనకు ఒకటి ఏదో స్పెషల్ గా ఆఫర్ పెట్టడం జరిగిందంట. ప్రతి ఇయర్ పెడతారంట కదా, అది ఏంటిది అసలు? బైక్ బంపర్ డ్రా అండి. అచ్చా. మన ఇప్పుడు ఉన్న యాక్టివా ఒక మన డెమో తీసుకొచ్చి 1016 రూపాయలకు మన కూపన్ రాపించుకొని లాస్ట్ నిమజ్జనం రోజు మనం లైవ్ టెలికాస్ట్ చేస్తాం అన్నట్టు. రానోళ్ళు కొంచెం ఉంటారు కదా లాంగ్ నా, వాళ్ళకి అలాంటి ఎవరికి ఏమి ఇబ్బందికుండా, ఏం ఫ్రాడ్ చీటింగ్ అలాంటి ఎవరికి మనం కలవకుండా లైవ్ టెలికాస్ట్ పెట్టి అందరం సమక్షంలో, దేవుని సమక్షంలో, అందరు పెద్దల సమక్షంలో లైవ్ టెలికాస్ట్ తోటి ఎవరెవరు పంపిల్లో వాళ్ళందరూ వాట్సాప్ లో లింక్ పంపి వాళ్ళని చూసుకోమని చెప్పి మనం లైవ్ టెలికాస్ట్ చేసి తీస్తామన్నట్టు. ఇప్పుడు ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ అనేది చాలా దూరంలో ఉంటారు, ఈ ఆఫర్ అనేది వాళ్ళకు కూడా కావాలి కదా? మరి మనం ఏ విధంగా వాళ్ళకి పంపించగలుగుతాం? మన ఇప్పుడు వాట్సాప్ క్యూఆర్ కోడ్ అట్లా ఏమైనా ఉందా? ఉందండి. క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేస్తాం. అండ్ అలానే మనకు వచ్చేసి మన ఇక్కడ అయ్యగారు అయితే ఉండడం జరిగింది. అయ్యగారితో కూడా ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడిస్తా. చెప్పండి అయ్యగారు. ఇక్కడ కార్యక్రమంలో ఇక్కడ పురాణ అంటే దాదాపు 35-40 సంవత్సరాల నుంచి వీళ్ళు విశేషంగా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ, మొదట్లో ఈ ఏరియాలో కూడా ఎవరు నిర్వహించినప్పటి నుండి పురాణం నుంచి పెడుతున్నారు. ఇక్కడ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని కూడా పర్యావరణానికి హాని కలగకుండా మనందరం కూడా ఇలానే పాల్గొనాలి, మనం చేయాలని ఈ యొక్క మన సమ్మయ్యనగర్ బస్తీ వాసులందరూ భక్తితోని వచ్చి ఇక్కడ విశేషంగా కుంకుమార్చనలు, తర్వాత హోమాలు, తర్వాత ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ అన్నదానాలకు మహిళా సంఘాల వారు కానీ, ఈ యొక్క మన సమ్మయ్యనగర్ కమిటీ, అభివృద్ధి కమిటీ వాళ్ళు కానీ, ప్రతాప రుద్ర అసోసియేషన్, ఓం సాయి గజాన మండలి ఒకరి మీద ఎవరు పోటీ పడి 9 రోజులు అసలు ఒకరికి సందు ఇవ్వకుండా వీళ్ళు అన్నదానాలు చేసి అద్భుతమైనటువంటి ప్రసాద వితరణ చేసి భక్తులకు మంచి యొక్క ఆశీర్వచనం కలిగేటట్టు కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండాలని, వీరు ఇంకా ముందు చాలా నిర్వహించాలని మా యొక్క ఇక్కడ పూజ చేయడం కూడా మా అదృష్టంగా భావించుకుంటున్నాం. అండ్ అలానే ఇక్కడ మనకు కమిటీ మెంబర్ అన్న ఉండడం జరిగింది. ఈ అన్నతో కూడా ఒక మాట్లాడిద్దాం. నా పేరు కుమారస్వామి అన్న, ప్రతాప రుద్ర యువసేన యూత్ ప్రెసిడెంట్. ఓ అన్న, మాకు వాస్తవానికి మేము చిన్నప్పటి నుంచి మాకు తెలియదు అన్న, మేము చాలా చిన్నగా ఉన్నాం. అప్పుడు 35 సంవత్సరాల నుంచి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ తరపున మా పెద్దలు, మా అన్నయ్య వాళ్ళు, మా డాడీ వాళ్ళు ఉండే వాళ్ళ తరపున మా అన్నయ్య వాళ్ళు వచ్చి, మా అన్నయ్యతో మేము వచ్చాము. మాతో మా పిల్లలు కూడా ఇదే విధంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఇక్కడ వచ్చేసి మన విగ్రహదాతలు ఉండడం జరిగింది. ఆ విగ్రహదాతతో కూడా మాట్లాడిద్దాం. మా బాబుకి అక్కడికి అయింది నౌకరి, ఆడికి కాగానే ఇక్కడికి కావాలని మొక్కుకోగానే విగ్రహం కొని పెట్టిన. మీ పేరమ్మా? నా పేరు ఏంలా సరోజన. ఏంలా వి. నాకు అలంపూర్లో జాబ్ వచ్చింది. దాని గురించి మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి మా అమ్మ మొక్కుకున్నారు. దానివల్ల ఈసారి విగ్రహం దానం ఇప్పిస్తా అని మొక్కున్నారు, ఇప్పించారు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం ఇక్కడ చూసినాం. ఇక వచ్చేసి మనము ఒకసారి కమిటీ మెంబర్స్ చూద్దాం. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి స్పెషల్ గా ఏంటంటే మనం వచ్చేసి మన పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది కదా, మన 1116 వచ్చేసి మనకు ఇది లక్కీ డ్రా. ఈ లక్కీ డ్రా అంటే ఏంటంటే
నేను చాలా వరకు చూసిన మన లక్కీ డ్రా అంటే లడ్డు చూసినా కానీ నేను మాత్రం స్కూటీ చూడలేదు. ఈ ఫస్ట్ టైం నేనైతే వింటున్నా. దానికోసం అయితే కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళ QR కోడ్ కూడా నేను మీకు వీడియో ద్వారా పెడతా. మీకు నచ్చిన వాళ్ళు అయితే దాంట్లో పార్టిసిపేట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకేనా?